అరే వైభవ్, అలా ఏడుస్తున్నావేంట్రా? ఏడవద్దురా. ఇట్ హ్యాపెన్స్. ఏం చేయలేం. నువ్వు బాధపడడంలో తప్పులేదు. నీ బాధ అర్థమవుతుంది. నా బాధ ఏంటంటే ఆ సెంచరీ దగ్గరలో ఉండేటప్పుడు కొంచెం ఆ సెంచరీని ఫినిష్ చేసుకోవచ్చు కదరా. సెంచరీ మిస్ అయినా కూడా బాధపడవు, కానీ టీం ఓడిపోయిందని చెప్పి బాధపడుతున్నావు. అయినా సరే పర్లేదు, మ్యాచ్ ఒకటే ఓడిపోయావు. నువ్వైతే ఈ సీజన్ లో అందరి మనసుల్ని గెలుచుకున్నావు. అక్కడ నీకు పెద్ద విజయం వచ్చేసింది. మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు 214 రన్స్ కొట్టారు. పెర్ఫార్మెన్స్ కూడా వైభవ్ నుంచే వచ్చింది. 97 రన్స్ కొట్టాడు. ఏజింగ్ వచ్చిన జీటీ వాళ్ళు కూడా ఏ మాత్రం తగ్గలేదు. అసలు క్వాలిఫైర్ 1 లో తగిలిన దెబ్బతో కసిగా ఆడినట్టు అనిపించింది. అప్పుడు ఎంత తొందరగా వికెట్స్ పడిపోయాయి. ఇప్పుడు ఈ మ్యాచ్ లో అసలు వికెట్ కూడా పడతదా అని అనిపించింది. లాస్ట్ లో పడ్డాయి. వారు వన్ సైడ్ చేసేసారు ఆల్మోస్ట్. సాయి సుదర్శన్ వికెట్ అయితే కామెడీ. అసలు ముందు మ్యాచ్ లో కూడా సేమ్ ఇలానే హిట్ వికెట్. ఏంట్రా నాకు అర్థం కావట్లేదు బ్రో. అలా ఎలా అవుట్ అయిపోతున్నావు? మ్యాజిక్ చేస్తున్నావా, కావాలనే అయిపోతున్నావా? నీకెలా జరుగుతుంది? ఎందుకు అర్థం కావట్లేదు. కెప్టెన్ గిల్ ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్. జస్ట్ 52 బాల్స్, 53 బాల్స్ లోనే సెంచరీ ఫినిష్ చేసుకున్నాడు. సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ లో ఎలా ఆడాలో అలా ఆడేశారు. జీటీ వాళ్ళకి వచ్చిన ఛాన్స్ ని అస్సలు మిస్ చేసుకోలేదు. జీటీ వర్సెస్ ఆర్సీబీ ఆడబోతుంది ఫైనల్స్ లో. ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ జీటీ ఫ్యాన్స్ రెడీ అయిపోండి. ఎవరు గెలుస్తారో, ఎవరు ట్రోఫీని తీసుకొస్తారో చూద్దాం. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ వాళ్ళ దగ్గరే కప్పును ఉంచుకుంటారా లేదా జీటీ వాళ్ళకి ఇచ్చేస్తారా చూడాలి. మళ్ళీ ఫైనల్ మ్యాచ్ తో కలుద్దాం. బాయ్.